ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. కరాళి దగ్గరికి వెళ్లి వచ్చిన నాగేశ్వరి అక్కడ జరిగిన విషయాన్ని నాగదేవతతో చెప్పాలన్న ఉద్దేశంతో నాగదేవతను ప్రార్థించడంతో ప్రసన్నమవుతుంది. తర్వాత ఇలా చెప్తూ ఉంటుంది, ఆ కరాళిని మనం తక్కువ అంచనా వేశాం తల్లి, కానీ తను మన ఊహకి అందని విధంగా తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంది. మీరు శపించిన ఫణీంద్రను నాగలోకానికి శత్రువుగా మార్చి తనకి పనికొచ్చే ఆయుధంగా తయారు చేసుకుంది. ఇప్పుడు ఫణీంద్ర కూడా నాగలోకానికి శత్రువుగా మారిపోయాడు. నాగలోకాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాడు, కరాళికి సహాయపడుతున్నాడని చెప్పడంతో ఫణీంద్ర కరాళితో కలిసి తన జాతినే నాశనం చేయాలి అనుకుంటున్నాడా? నేను అసలు నమ్మలేకపోతున్నాను నాగేశ్వరి అని అంటూ ఉన్న నాగదేవతతో, అంతేకాదు తల్లి, ఆ కరాళి గరుడ శక్తిని వశపరుచుకుని ఫణీంద్రని కూడా ఒక గరుడ శక్తిలాగా మార్చేసింది. పంచమి వాళ్ళ ఇంట్లోనే పంచమి అంటే ఇష్టపడని ద్వేషం చూపించే జ్వాల కడుపులో ఈ గరుడ శక్తిని ప్రవేశపెట్టి పంచమి కడుపులో పెరుగుతున్న పిండాన్ని నాశనం చేయాలని ఆదేశించింది. అదేగాన జరిగితే మన మహారాణి జన్మించడం చాలా కష్టం. అంతేకాదు మాత, మన నాగలోకానికి మహారాణి లేదు అన్న విషయం కూడా గరుడ లోకానికి తెలిసిపోయింది అని చెప్పడంతో, అవును నాగేశ్వరి, గరుడలోకం నాగలోకాన్ని నాశనం చేయాలని ఎప్పటినుంచో కలలుగంటూ ఉంది. ఆ గరుడ శక్తిని మనం అంత తక్కువగా అంచనా వేయకూడదు. మహారాణిని పుట్టకుండా చేస్తే నాగలోకానికి రాణి లేకుండా పోతే నాగలోకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. అలా జరగకూడదు. ఫణీంద్ర ఇప్పుడు పాముగా మారలేడు కాబట్టి ఎక్కడ ఉన్నాడు అనేది మనం కనిపెట్టలేము. అయినా కూడా గరుడ శక్తిగా మార్చింది అంటున్నావు కదా, అప్పుడు జ్వాల కడుపులోనే ఉంటాడు. ఫణీంద్ర గరుడ శక్తిగా గాన పుడితే మన నాగలోకాన్ని నాశనం చేయకుండా ఊరుకోడు. నువ్వు ముందు పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని క్షేమంగా కాపాడే ప్రయత్నం చెయ్యి. నువ్వు అనుక్షణం పంచమిని కనిపెట్టుకుని ఉండు. పంచమి తప్పనిసరిగా బిడ్డకు జన్మనివ్వాలి నాగేశ్వరి. ఆ బిడ్డ నాగలోకానికి మహారాణి అవ్వాలి. విశాలాక్షి కోరికను నువ్వే తీర్చాలి. అందుకోసం నీ శాయశక్తిలా ప్రయత్నం చెయ్యి అని చెప్పి నాగదేవత అనడంతో, అలాగే తల్లి, నా ప్రాణాలు అర్పించైనా సరే పంచమిని క్షేమంగా బిడ్డని కనేలా చేసి ఆ బిడ్డని నాగలోకానికి చేర్చే బాధ్యత నాది అని తను మాటిస్తుంది. పంచమి నిద్రపోతా ఉంటుంది. జ్వాలేమో తన గదిలోకి వచ్చి పంచమి కడుపులో ఉండే బిడ్డని చంపే ప్రయత్నం చేస్తుంది. పంచమి అయితే నిద్రలో కదలడంతో జ్వాల ఇంకా కుదరదనుకునేసి వెళ్ళిపోబోతూ ఉంటుంది. వెళ్లేటప్పుడు పంచమి చూసేస్తుంది. చూసి తన గదికి తను ఎందుకు వచ్చిందా అని జ్వాల వెనకాలే వెళ్తూ ఉంటే ఒక్కసారిగా జ్వాల వెనక్కి తిరిగి పంచమి గొంతు పట్టుకునేసి చంపబోతా ఉంటుంది. పంచమి అయితే విదిలించుకొని పక్కకు తోసేసి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ తో తల మీద కొట్టడంతో కింద పడిపోతుంది. ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేటప్పటికి జ్వాల రివర్స్ గేమ్ ఆడుతుంది. పంచమి నన్ను చంపబోతుంది, మీరందరూ చూశారు కదా, చూడండి అని చెప్పడంతో అందరూ పంచమిని అడుగుతా ఉంటారు, నీకేమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అసలేం జరిగిందో మీకు తెలియదత్తయ్యా, తన అబద్ధం చెప్తుంది అని పంచమి చెప్తూ ఉంటుంది. చిత్ర తన భర్త ల్యాప్టాప్ లో పంచమి జ్వాలలకి గర్భం పోవడానికి టాబ్లెట్స్ సెట్ చేస్తూ ఉంటే అంతలో భార్గవ్ చూసేసి తను తిడతాడు, వీటితో నీకేం పని అని అడగడంతో, ఇంకెందుకు, ఆ పంచమి జ్వాలకి కడుపు పోగొట్టడానికి, అందుకే నీ ల్యాప్టాప్ లో చూస్తున్నాను, కాబట్టి ఏదైనా కేసు అయినా కూడా నీ మీదకే వస్తుంది, అందుకే అరవబాక అని చెప్పడంతో, నీ చావు తెలివితేటల్ని ప్రదర్శించక చిత్ర, మరీ ఇంత క్రూరంగా మారిపోయావేంటి నువ్వు, అసలు ఇలాంటి పాప పనులు చెయ్యొద్దు, అసలు నువ్వు ఇంత క్రూరంగా ఎలా మారిపోయావు అని అడగడంతో, ఇదంతా జ్వాలే నాకు నేర్పించింది, ఆస్తి కోసం ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తానని రోజు నన్ను బెదిరించేది, ఇప్పుడు ఆ పని నేను చేస్తాను, మీరు చూస్తూ ఉండండి, అరిచారంటే మిమ్మల్ని ఇరికిచ్చేస్తాను అని భయపెట్టడంతో భార్గవు ఏం మాట్లాడకుండా ఇంకా గమ్మున అయిపోతాడు. జ్వాలకి పంచమికి ఇంట్లో వాళ్ళందరూ శ్రీమంతపు వేడుకల్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి శ్రీమంతం జరిపిస్తూ ఉంటారు. జ్వాల పంచమిలు కూర్చొని హ్యాపీగా ఉంటే అప్పుడు కూడా జ్వాల పంచమి సాయి కోపంగా చూడడంతో పంచమి అర్థం కాక తన సాయే చూస్తూ ఉంటుంది.